హాయ్ అండి, ఈరోజు నేను గీ రోస్ట్ ప్రాన్స్ రెసిపీ తయారు చేసే విధానం చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని, ఎండుమిరపకాయలు తీసుకొని, అదేవిధంగా కాజు పలుకులు తీసుకొని వేడి నీళ్ళలో కొంచెం నానబెట్టుకోవాలి. అదేవిధంగా కడాయిలో ఆవాలు 1 స్పూన్, జీలకర్ర, మెంతులు, మిరియాలు మరియు తెల్ల గసగసాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీనిలో ముందుగా మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, చింతపండు, కాజు పలుకులు అన్నీ వేసి ఈ రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వేసి మెత్తగా గ్రేవీ చేసుకోవాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ తీసుకొని దానిలో పసుపు, వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కడాయిలో నెయ్యి తీసుకొని ఈ కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం సమయం పడుతుంది వేయించుకోవడానికి, కానీ ఇవి ఎంతలా వేగితే అంత రుచిగా ఉంటుంది. కాబట్టి కొంచెం మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టాలి. వేయించుకుని ఫ్రై అయ్యాక పక్కన పెట్టి అదే కడాయిలో ముందుగా మనం కొంచెం కరివేపాకు వేసి ఆ తర్వాత గ్రేవీని కూడా అందులోకి తీసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండగా గ్రేవీ దగ్గరగా వస్తుంది. ఇలా చిక్కగా అవుతున్న కొద్దీ ఇదే గ్రేవీలో మనం ముందుగా బాగా డీప్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని అందులో వేసి కలుపుకోవాలి. ఈ రెసిపీకి మనం ఎంత బాగా నిదానంగా కలుపుతూ ఉంటే అంత రుచిగా ఉంటుంది. అదేవిధంగా కలిపి ఆ తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ రెసిపీ పూర్తి అయినట్లే.